పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టాలని నాగపల్లి ఎక్స్ రోడ్ లోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ఇన్ఛార్జి జ్యోతి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని శనివారం రామగిరి మండలం నాగపల్లి ఎక్స్ రోడ్ లోని జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపల్ హైమా, ఉపాధ్యాయులు పిల్లలతో కలిసి స్కూల్ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ, మన ప్రాంతంలో మొక్కలు నాటడం మూలంగా పచ్చదనం పెరిగి కాలుష్య నివారణతో పాటు చెట్ల నుండి స్వచ్ఛమైన గాలి లభిస్తుందని తెలిపారు. మొక్కలను నాటడం మూలంగా అవి మంచి గాలితో పాటు వాతావరణంలో మార్పులను తీసుకొచ్చి బాగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండేలా ఉపకరిస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాగపల్లిలో వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్, టెక్నికల్ అసిస్టెంట్స్, పంచాయతీ సెక్రటరీ, ఫీల్డ్ ఆఫీసర్ మొదలైన వాళ్ళంతా పాల్గొనడం జరిగింది. ఇది విద్యార్థులచే మొక్కలు నాటించడం వల్ల ఆ మొక్కలను వాళ్ళే పెంచి పెద్ద చేయాలనే ఆలోచన ఒకటి వస్తుంది. ప్రతి ఇంటిలో, పాఠశాలలో అంతటా కూడా మొక్కలను నాటించినప్పుడు వర్షాలు కురిస్తే దాని ద్వారా భూగర్భ జలాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వర్షాలు లేక మనం చాలా అల్లాడిపోతున్నాం. ఇది ఒక మంచి కార్యక్రమం. దీనిని చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కార్యక్రమంలో హై స్కూల్ సిబ్బంది, ప్రైమరీ స్కూల్ సిబ్బందితో పాటు గ్రామ పంచాయతీ ఏఎన్ఎం స్టాఫ్ పాల్గొన్నారు.